ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ ఆదివారం దినమున మేమందరము మరొకసారి ఈ విధముగా ఈ ఆన్లైన్ కార్యక్రమాల ద్వారా చేరి మీ మహిమ గల పరిశుద్ధమైన అమూల్యమైన వాక్యాన్ని మేము విని వాక్యానుసారముగా జీవించుటకు మీరు మాకు ఇచ్చిన మరొక అవకాశానికి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరము మీరు మాకు ఏర్పరిచిన స్థలాలలో, మందిరములుగా పిలువబడుతున్న స్థలాలలో మిమ్మల్ని ఆరాధించవలసిన వారమై ఉండగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకచోట కూర్చొని మిమ్మల్ని ఆరాధించే అవకాశం లేకపోవడంతో ఈ టెక్నాలజీ ద్వారా కనీసం ఈ విధముగానైనా మీ సన్నిధిలో మేము కనపడుటకు మమ్మల్ని మీ కృపలో ఏర్పరిచి సజీవ లెక్కలో ఉంచారు. ఈ దినమును చూడకే అనేక మంది నిద్రించి ఉండవచ్చు. మమ్మల్ని ఇంకా మీరు బ్రతికి ఉంచారు అని అంటే మీ ఏర్పాటులో మాకు మీరు నియమించిన దినములు ఇంకను ఉన్నవి కనుక వీటిని ఏ విధంగా మేము ఉపయోగించుకోవాలనో బహు జాగ్రత్తగా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినప్పుడే మీ విలువ మేము అర్థం చేసుకొని మీలో స్థిరముగా నిలబడటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. నేటి సందేశం ద్వారా మాతో మాట్లాడమని వేడుకొనొచ్చు. మా అందరినీ బలపరిచి మీకు సమీపస్తులుగా మార్చమని ప్రాధేయపడచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే కృతజ్ఞతాస్తుతి ప్రార్థన సమర్పించి ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ వింటూ ఉన్నారు, ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత ఆదివారం మనము ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అన్న ఈ అంశాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రెండవ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. గత వారం కేవలం పరిచయపు మాటలుగా మనం మొదటి భాగాన్ని విన్నాం. ఈ సందర్భాన్ని మీ ముందు ఉంచడానికి గల కారణం, యేసు ప్రభు ఈనాటి వాడు కాదు. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడని, అప్పటి నుండే యేసు ప్రభు ఉన్నాడని లోకంలో ఎవరైనా భావిస్తుంటే అది పొరపాటు. ఆయన అందరికంటే ముందున్నవాడని ప్రవక్తలందరూ యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యతను, యేసు ప్రభు యొక్క అవసరాన్ని, ఆయన లేకుండా మనిషికి మనుగడే లేదు, మానవులుగా భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన తప్ప మరొక మార్గం లేదు పరలోకానికి వెళ్ళటానికి అని దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథంలో ఈ 66 పుస్తకాలలో ప్రభువును గురించిన ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరైనా యేసు ప్రభు కేవలం క్రొత్త నిబంధనలోనే మనకు కనబడుతున్నాడు, అప్పుడే వచ్చాడు అని అనుకుంటే పొరపాటు. ఆయన మన కొరకు ఆయన చేసిన త్యాగాలు ఎన్నో. ఆది నుండి అనగా ఈ సృష్టి ఆరంభము నుండి మనిషి భూమి మీద ప్రవేశించినప్పటి నుండి ఈ మనిషి దేవునికి దూరం అవ్వకూడదని యేసు ప్రభు యొక్క
ప్రాముఖ్యమైన విషయాలు ఆదికాండము నుంచి మనకు కనబడుతూనే ఉంటాయి ప్రతి పుస్తకంలో. బైబిల్ని మనం ఒంటరిగా చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాలలో ఈ వాక్యాలు ఎందుకు రాయబడ్డాయి, ఏ కారణం చేత వ్రాయబడ్డాయి, వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, వీటిని నేర్చుకోవడం వల్ల నాకు కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే అనే ఆలోచన కలిగి ఉంటారు. కనుక బైబిల్ చదివేటప్పుడు ప్రతి వాక్యాన్ని, ప్రతి పదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే దేవుడు రాసిచ్చిన ఈ 66 పుస్తకాలలో అణువణువున ఆయన ప్రేమ కనబడుతూ ఉంటుంది. అణువణువున ఆయన ప్రేమే. అన్నిటికంటే గొప్ప మేలైనది దేవుడు మనకు ఏం చేశారంటే ఆయన మన ఎడల ప్రేమ చూపించటమే. మానవుల మధ్య ఏర్పడే ప్రేమ కాదు ఇది. దేవుడు మనుషులను ప్రేమించిన ప్రేమను దేనితో కూడా మనం కొలవలేం. ఆ ప్రేమను గురించి, ఆ ప్రేమే శరీరధారిగా మన మధ్యలో నివసించిందని ఆనాడు యేసు ప్రభు శిలువ మీద నుండి లేచిన తర్వాత ఎమ్మాయు మార్గంలో ఆయన నడుచుకుంటూ ఆ ఇద్దరు వ్యక్తులతో మాట్లాడిన సందర్భమే మనం ఈరోజు ఈ ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అని మాట్లాడుకుంటున్నాం. దీని కొనసాగింపు ఎంతవరకు జరుగుతుందో ఒక చిన్ని క్లూ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ రోజుతో అయిపోయేది కాదు ఇది. గత వారం మొదటి భాగం మాట్లాడుకున్నాం, ఈరోజు రెండవ భాగం మాట్లాడుకుంటున్నాం. ఇలా ఎన్ని భాగాలు ఉంటాయో అని ఎవరికైనా ఆలోచన వచ్చి ఉంటే మనం చేయబోయే అన్వేషణ, ఈ రీసెర్చ్ ఏం చేయబోతున్నామనంటే ఆదికాండము నుండి మలాకీ గ్రంథం వరకు, ఐ రిపీట్, ఆదికాండము నుండి మలాకీ గ్రంథం వరకు యేసు ప్రభువును గూర్చిన ఆ ప్రవచనాలు, ఆ ప్రస్తావనలు ప్రాముఖ్యమైనవి. ఈ అన్ని పుస్తకాలలో నుండి ప్రభువును గూర్చిన విషయాలను, సందర్భాలను మనం వెలికి తీసి, ప్రాముఖ్యమైనవి చాలా సందర్భాలలో వ్రాయబడినప్పటికీ ద్వారము తెరిచిన తర్వాత వింటున్నవారు మీరు కూడా వెదకాలి లేఖనాలను. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని అంటే ఆ వాక్యాన్ని మనము మన లోక సంబంధమైన ఆశల కొరకు, లోకాశల కొరకు అడగటం మనకు అలవాటైపోయింది. చిన్న బిడ్డలైతే పరీక్షల్లో పాస్ చేయమని అడగటం నేర్చుకుంటారు. పెద్దవారైతే వారు అప్పుల సమస్యల నుండి బయటికి తీసుకురమని అడగటం నేర్చుకుంటారు. వెదకడం అంటే లేఖనాలను వెదకాలి, అందులో ఉన్న విలువైన విషయాలను మనం వెదకి తెలుసుకోవాలన్న ఆలోచన కలగక, ప్రభువా నేను చాలా సంవత్సరాల నుండి ఉద్యోగాన్ని వెతుకుతున్నాను కానీ నాకు దొరకట్లేదని ఉద్యోగ వేటలో ఉండటం. ఇలా లోక సంబంధమైన వాటికి వాక్యాలను మనము అంటించి లోక సంబంధమైన వాటి ఆశలు తీర్చుకోవడానికి మనము దేవుని వాక్యాలను మార్చుకుంటూ ఉంటాం. కానీ మన ప్రార్థన, మన విజ్ఞాపన ఎలా ఉండాలి అని అంటే, తండ్రి నేను బైబిల్ చదువుతున్నాను, అందులో ఉన్న విషయాలను నేను గ్రహించులాగున నా మనోనేత్రములను తెరవండి తండ్రి. ఎందు నిమిత్తమై మీరు రాశారు వాటన్నిటిని నేను గ్రహించులాగున నాకు మీరు సహాయం చేయండి తండ్రి. ఈ విధముగా దేవుని గురించిన సందర్భాలను, దేవుని గురించిన విషయాలను మనం అడగడం నేర్చుకోవాలి, బైబిల్ గ్రంథంలో వెతకడం నేర్చుకోవాలి. ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు పలికిన ఇమ్మానుయేలు అనగా అర్థమేంటో అందరికీ తెలిసే ఉన్నప్పటికీ ఒకసారి క్రొత్తగా తెలియని వారు ఎవరైనా వింటూ ఉంటే వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక
ఒకసారి ఇమ్మానుయేలు అన్న పదానికి అర్థం ఏంటో మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనికి వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దాం. 22-23 వచనాలు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. మనిషికి దేవుడు తోడుగా లేకపోతే జరిగే ప్రమాదం ఏంటి అని అంటే, మనిషి జీవం లేనివాడుగా ఉంటాడు. మనిషి బ్రతకాలి అని అంటే ఆ మనిషికి జీవం అవసరం. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు జీవవాయువు యొక్క విలువ, ఆక్సిజన్ యొక్క విలువ. ఈ శరీరం బ్రతకాలి అని అంటే ఈ నాసికారంధ్రములలో దేవుడిచ్చిన జీవవాయువు వెళ్ళాలి. ఆత్మ బ్రతకాలి అని అంటే జీవాధిపతి మన ఆత్మలకు ఎప్పుడు అంటుకట్టబడి ఉండాలి. ఆయన నుండి ఎప్పుడు మనము వేరవ్వకూడదు. ఇమ్మానుయేలు అన్న పదానికి అర్థం దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? ఆయన దేవుడు. ఆ దేవునికి ఉన్న పేరు మరొక చోట మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనంలో, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 15వ వచనంలో యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఆ పేరులో జీవాధిపతి అన్న పదం ఉంది, చూసారా? జీవానికి అధిపతి ఆయన. జీవానికే అధిపతి. సర్వమానవాళికి జీవాన్ని ఇచ్చేది ఆయనే, జీవాధిపతి. ఈ జీవాధిపతి భూమి మీదకి వచ్చి మనతో కలిసి నివసించే మనలను ఆయన మార్గంలో నడుచుకోమని చెప్పాడు అని అంటే దానికి గల కారణం మనము జీవము నుండి దూరం అయిపోతున్నామని అర్థం. జీవము నుండి దూరం అయిపోతున్న వారిని తిరిగి జీవములోనికి నడిపించడానికి మనిషికి దేవుడు దూరం అయిపోతే బ్రతికున్న దేవుని దృష్టిలో మనిషి చచ్చినవాడే. ఇది మనకు అర్థం అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు భూమి మీద దాని వేర్లు నేల లోపలికి బాగా పెరగాలి. నేల లోపలికి అవి ఎదగాలి, పెరగాలి. అలా పెరిగితేనే ఆ చెట్టు చాలా పచ్చగా, చాలా గొప్పగా నిలబడుతుంది. ఎవరైనా దానిని వేర్లతో సహా బయటికి పెరికి భూమి మీద అలా పడేశారనుకోండి, భూమిలో నుండి వేరైన ఆ చెట్టు ఎండిపోయి కాల్చబడుటకు సిద్ధంగా ఉంటుంది. అది పడి ఉన్నది నేల మీదైనా నేలలోనికి అంటుకట్టిపడు లేదు కనుక జీవాన్ని కోల్పోయి ఆ చెట్టు చచ్చిపోవడం ఖాయం. అలానే ఒక చేపను తీసుకున్నామనుకోండి, అది నీటిలో ఉన్నంతసేపు అది బ్రతికే ఉంటుంది. నేను నీటిలో ఉండను, ఎన్నాళ్ళు నేను ఈ నీటిలోనే ఉండాలి, అలసిపోయాను నీటిలో ఈత కొట్టి కొంచెం నీళ్ళల్లో నుండి నేను బయటికి వెళ్ళిపోయి నేల మీద జీవించాలనుకుంటున్నాను అని చేప నిర్ణయం తీసుకుంది అనుకోండి, ఎగ్జాంపుల్ అంతే. జరిగే నష్టం నీళ్ళకు కాదు, జరిగే నష్టం చేపకు. జరిగే నష్టం నీటికి కాదు, నష్టం చేపకు. నిర్ణయం తీసుకుంది ఎవరు? నేను నీటిలో ఉండనని. చేప నిర్ణయం తీసుకొని బయటకు వచ్చి పడింది. ఒక చేప నీళ్ళల్లో ఉండాలి, ఒక మొక్క నేలకు అంటుకట్టబడి ఉండాలి. అలా కాకుండా ఇవి రెండు వేరైపోవాలని నిర్ణయం తీసుకున్నారంటే జరిగే నష్టం ఈ చేప, నీటి సందర్భంలో అయితే జరిగే నష్టం చేపకు. ఈ మొక్క నేల విషయంలో జరిగే నష్టం నేలకు కాదు, ఆ మొక్కకు. అలానే
మనిషికి దేవునికి ఉన్న సంబంధం. మనిషి ఎప్పుడూ దేవునికి అంటు కట్టబడి ఉండాలి. ఎప్పుడైనా మనిషి నేను దేవుని నుండి వేరే పోవాలని నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి, జరిగే నష్టం దేవునికి కాదు, మనిషికే. ఎన్ని మార్లు భూమి మీదకి వచ్చిన నాట నుండి నేటి వరకు దేవుడు చెయ్యమన్నది మనము చేయక, దేవుడు వద్దు అన్నదానిని దేవుడు అసహించుకుంటున్న వాటిని మనం చేస్తూ ఆయనకు ఎన్నో మార్లు ఆయన మనస్సును మనం గాయపరిచినవారు. అలా దేవునికి దూరం అయిపోతున్న స్థితిలో ఉండగా ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయించిన ప్రతి పుస్తకంలో నేను మిమ్మును పోగొట్టుకోదలుచుకోలేదు, మీరు నశించిపోతుండగా మిమ్మల్ని రక్షించడమే నా బాధ్యత, నేను మీ తండ్రిని, నేను మిమ్మల్ని ప్రేమించాలి, మీరు నా నుండి దూరం అయిపోయినా కూడా నేను మాత్రం ఎలాగైనా నేను మిమ్మల్ని రక్షించాలన్న తాపత్రయం, తపన నాలో ఉంది అన్నట్లుగానే కనబడతాయి దేవుని వాక్యాలు. చూద్దాం లూకా సువార్త. ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు అనే అర్థం కలిగిన ఇమ్మానుయేలు అయిన మన ప్రభు ఆ ఇరువురితో మాట్లాడుతూ, మీరు నా గురించి ఇంకా లేఖనాలను మీరు నమ్మట్లేదా? వ్రాయబడిన లేఖనాలన్నీ మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా యెరూషలేములో జరిగిన సందర్భాన్ని. ఈ సందర్భాలన్నింటిని గురించి మోషేయు సమస్త ప్రవక్తలు ముందుగానే చెప్పారు చూడండి అని 25 నుంచి 27వ వచనం వరకు లూకా సువార్త 24వ అధ్యాయము 25 నుంచి 27 వచనం వరకు. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనముల భావము వారికి తెలిపాను. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి పుస్తకం యేసు ప్రభువును చూడమని చెప్పడమే కాకుండా, ఆయన ఒక వాగ్దాన పుత్రుడు అని చెప్పడం మాత్రమే కాకుండా, పాత నిబంధన కాలంలో కూడా ఆత్మస్వరూపిగా ఆయన ఉన్నాడు అని తెలియజేస్తున్న గ్రంథాలవి. ఆయన తెలియజేస్తున్న గ్రంథాలవి. చూద్దాం ఒక మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనంలో, యోహాను సువార్త 8:56వ వచనంలో, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతులని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించాను అని అంటే, అబ్రహాము గారు బ్రతికున్న కాలంలో యేసు ప్రభు అబ్రహాము గారికి కనపడ్డాడని మనకు అర్థమవుతుంది ఈ వచనాన్ని బట్టి. ది ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్, క్రైస్ట్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ప్యాటర్న్డ్గా కనబడుతుంటుంది. ఆయనను చూపిస్తున్న గ్రంథంగా కనబడుతుంటుంది. మీకు ఒక వాగ్దాన పుత్రుడు దేవుడు వాగ్దానం చేశాడు ఆయనని అని ఒక ప్రామిస్డ్ సన్గా చూపిస్తూ ఉంటుంది పాత నిబంధన. కేవలం ప్రామిస్డ్ సన్ అంటే వాగ్దాన పుత్రుడుగా మాత్రమే కాకుండా ఆయన మన మధ్యలోనే ఉన్నాడని చూపించడానికి ఈ ఆధారాలు కనబడుతున్నాయి. అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూసి సంతోషించెను అని అంటే అబ్రహాము గారు యేసు ప్రభువును చూశాడని మనకి ఈ వచనాన్ని బట్టి అర్థమవుతుంది చూడండి. ఇంతేకాకుండా ఒకసారి పేతురు గారు రాసినటువంటి పత్రికలు చూద్దాం. క్రొత్త నిబంధనలో అపోస్తలులు కావచ్చు, యేసు ప్రభు శరీరధారిగా ఉన్న ఆ కాలంలో కావచ్చు, క్రొత్త నిబంధనలో చెప్పబడిన వాక్యాలను ఇదిగో మీ పూర్వము మీ ప్రవక్తలు, మీ పితరులకు బోధించిన ఆ ప్రవక్తలు నా గురించి చెప్పారు. ఈ లోకానికి నేనే దిక్కు, నేను తప్ప ఇంకొకరు లేరు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో,
19-20 వచనాలు మనం చూస్తే 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆయన చెరలో ఉన్న వారి యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించాను అని మాట్లాడుతున్నాడు పేతురు గారు. మనం కొంచెం రివర్స్ ట్రెండ్లో వెళ్తున్నాం ఇప్పుడు. ఎలా? ఇందాక అబ్రహాం గారి సందర్భం చూసాం యోహాను సువార్తలో. ఇప్పుడు పేతురు గారు రాసిన పత్రికలో నోవహు గారి కాలంలో జరిగిన సందర్భాన్ని చూసాం. దీనికంటే ముందు చోటు చేసుకున్న ఇంకొక సంఘటన చూద్దాం. అది కూడా యూదాపత్రిక 14-15 వచనాలు చూద్దాం. యూదాపత్రిక 14-15 ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. దైవజనుడైన హనోకు గారు కూడా ప్రవచిస్తున్నారు, ప్రభువు రాబోతున్నాడు, తీర్పు దినం ఒకటి ఉంది, మనం జాగ్రత్త పడాలి అని హెచ్చరిస్తున్నాడు హనోకు గారు. క్రొత్త నిబంధనలో భక్తులు ఇలా మాట్లాడుతున్నా ఎవరి గురించి ప్రస్తావిస్తున్నారంటే యేసు ప్రభువు గురించే మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భాలు మనకు ఆదికాండం నుంచి మలాకి వరకు ప్రవక్తలందరూ ప్రభువును గురించే రాశారు. అవి మీరు గ్రహించాలి, అవి తెలుసుకోవాలి అని సర్వలోకానికి యేసు ప్రభు ఇచ్చిన పిలుపే ఆ ఎమ్మాయు మార్గంలో దేవుడు మనకు తోడు అని అర్థం కలిగి ఉన్న ఇమ్మానుయేల్ అన్న మన ప్రభు నేర్పిస్తూ, మీరు లేఖనాలలో ఉన్న ప్రతి విషయాన్ని గ్రహించి ప్రభు వద్దకు రావాలి, నా వద్దకు మీరు రావాలి, నేనే మీ కేంద్ర బిందు. తండ్రి యొక్క ఆలోచన, పరలోకమందున్న ఆ తండ్రి ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్క మనిషిని ప్రభువు ద్వారా సమకూర్చి ఆయనతో సమాధానపరుచుకోవాలన్నదే ఆయన ఆలోచన. ఒక మనిషికి విరోధం ఏదైనా ఉంటే, ద్వేషం ఏదైనా ఉంటే, మన దేశంలో ప్రతి దేశంలో చట్టాలు, న్యాయస్థానాలు లాంటివి ఉన్నాయి. వారు ఇచ్చిన తీర్పును బట్టి బహుశా మనం సమాధాన పడవచ్చేమో. కానీ మనిషి దేవునితోనే వైరం పెంచుకుంటే, మనిషి దేవునితోనే ద్వేషం పెంచుకుని శత్రుత్వం ఏర్పాటు చేసుకుంటే ఏ న్యాయస్థానం తీర్పు తీర్చగలదు? ఏ న్యాయస్థానం సమాధానపరచగలదు ఈ ఇరువురిని? ఒక భయంకరమైన ప్రమాదంలో మనం ఇప్పటికే పడిపోయి ఉన్నాం. ఇప్పుడున్నటువంటి తెగులు, ఈ కరోనా వైరస్, ఇది వస్తేనే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు అతలాకుతలం అయిపోతున్నారు. ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి ఇందులో నుండి అని ఆలోచిస్తున్నారే. ఒక క్షణం ఏ మనిషి అయినా కూడా ఈ శరీరాన్ని కదిలిస్తున్నది లోపల దేవుడిచ్చిన జీవం, దేవుడిచ్చిన ఆత్మ. ఈ ఆత్మకేదైనా ప్రమాదం జరిగితే, ఈ ఆత్మను రక్షించే ప్రభు వద్దకు చేరకపోతే ఏమైపోతుంది నా మనుగడ? కన్ను మూసిన తర్వాత నేను ఏమైపోతాను అన్న భయం లేకుండా బ్రతికితే ఎలా? ఒకసారి చూద్దామా? లూకా సువార్త 19వ అధ్యాయంలో దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సంకల్పం, తన ప్రియకుమారుని లోకానికి పంపించడంలో ముఖ్య ఉద్దేశం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే నశించిపోతున్న వారిని వెదకి 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 రక్షించడానికి వచ్చాడట. అందుకే యేసు ప్రభువుకు మనుషులకు ఉన్నటువంటి పోలికను దేంతో పోల్చాడంటే, ఆయన గొర్రెలకు మంచి కాపరి, గొర్రెలమైనటువంటి మనం మనుషులం. ఈ మంచి కాపరి ఏ గొర్రె అయినా తప్పిపోతుంటే
ఆ గొర్రెను వెదకి తిరిగి తన మందలో చేర్చే పనిలో ఉంటాడు గొర్రెల కాపరి. ఆయన మన మంచి కాపరి, ఆయన మన మంచి కాపరి. ఈ మంచి కాపరి నశించిపోతున్న ఈ గొర్రెలను వెదకి రక్షించే పనిలో ఉన్నాడు. గొర్రెలు అని అనగా ఒక వచనం చూద్దాం. గొర్రెలు అని అంటే బైబిల్ భాషలో 2 అర్థాలు. ఒక అర్థమేమో ఈరోజు ఆదివారంగా మన ఇంట్లో ఉండవచ్చు, బహుశా వాటిని నరికి ముక్కలు చేసుకొని తినటం. నేను ఆ గొర్రెల గురించి మాట్లాడట్లేదు, ఇది 2వ అర్థంలోనికి వెళ్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 19. క్షమించాలి, 39వ అధ్యాయం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయంలో 10వ వచనాన్ని చూద్దాం. 10వ వచనంలో, వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రాణులు నరకకయు నుండి ఆయుధములు పొయ్యిలో కాల్చుచుందురు, తమ్మును దోచుకున్న వారిని తామే దోచుకుందురు, తమ సొమ్ము కొల్లపెట్టిన వారి సొమ్ము తామే కొల్లపెట్టుదురు, ఇదియే ప్రభువు యెహోవా వాక్కు. పరిస్థితులు ఎలా మారిపోతున్నాయంటే, రోజు రోజుకి ప్రతి దేశంలో దోచుకునేవారు ఎక్కువైపోతుంటారు. అలా దోచుకుని పడుతున్న వారి చేతిలో నుండి మనుషులను రక్షించాలి. అయితే మన సందర్భం బైబిల్ ప్రకారంగా గొర్రెలు ఎవరో అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కనుక ఒకసారి 34వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఇదే యెహెజ్కేలు గ్రంథం 34. ఇదే యెహెజ్కేలు గ్రంథం 34. 31వ వచనాన్ని చూద్దాం. 31వ వచనం, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుషులు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలు నగు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అని గొర్రెలు అన్న పదానికి అర్థం ఇస్తున్నాడు. మీరు మనుషులు. కాపరి లేకపోతే గొర్రెలాగా ఎలాగైతే చెదరిపోతాయో అలా చెదరిపోయిన వారిని తిరిగి రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనం ఎన్నో మార్లు చదివిన ఒక సందర్భాన్ని చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయంలో తినవద్దన్న పండును తినిన వెంటనే, తినవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తినకూడదు అని చెప్పిన తర్వాత పండు తినిన వెంటనే వీరి మనోనేత్రములు మూయబడి, ఆత్మ సంబంధమైన నేత్రములు మూయబడి, శరీర సంబంధమైన నేత్రాలు తెరుచుకున్నప్పుడు వారు దిగంబరులను తెలుసుకొని దాగి ఉండగా దేవుడు పలికిన ఒక మాట చూద్దాం. అక్కడ 9వ వచనం, ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావనను. ఇక్కడ ఆగుదాం ఒక మాట. ఆదాము గారిని పిలిచి ఆదాము నువ్వు ఎక్కడున్నావని అంటున్నాడు అక్కడ. అంటే దేవునికి ఆదాము గారు ఎక్కడున్నారో తెలీదా? కనపడట్లేదా? దేవుని యొక్క చూపు ఊర్ధ్వలోకమందు ఒకవేళ మనం దాగి ఉన్నా కూడా మనం కనబడతాంగా దేవునికి. ఆయన సర్వాంతర్యామి. సృష్టిలో ఏ మూలన ఏమి జరుగుతుందో ఆయన కనబడుతుంది. ఆయన ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన నరులను కనులారా చూచుచున్నాడని ఎన్నో వచనాలు మనం చూసాం గతంలో. అలాంటి దేవునికి ఆదాము గారు దాగి ఉండగా ఎక్కడున్నాడో తెలియదంటారా? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావు అంటున్నాడంటే అర్థం ఏంటి? కొద్దిసేపు ఇక్కడ మనుషులకు మంచి కాపరి అయిన దేవుడు ఈ మనిషి తప్పిపోగానే నా గొర్రె తప్పిపోయింది, ఈ గొర్రె ఎక్కడుంది అని వెతుకుచున్నట్లు కనబడుతుంది. చూడండి ఆ మాట. ఈ 2 వచనాలు మనం కోరిలేట్ చేసుకుంటున్నాం. ఏ 2 వచనాలు? లూకా సువార్త 19 మరియు యెహెజ్కేలు గ్రంథం 34లో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అన్న మాటను, గొర్రెలు నాకు మీరు మనుషులు అన్న యెహెజ్కేలు గ్రంథం 34లో చెప్పబడిన ఆ మాటను 2 కలిపితే మానవుడు ఏదైనా వనములోనే
తప్పిపోయాడు, త్రోవలో నుండి తప్పిపోయాడు. ఆ త్రోవలో నుండి తప్పిపోయిన ఈ మనిషితో దేవుడు మాట్లాడిన ఆ మాటనే, ఆ మొదటి మాటనే, ఆదాము, యాడమ్ వేర్ ఆర్ యు అంటున్నాడు. అక్కడ ఎక్కడున్నావు అంటే దేవునికి కనపడట్లేదా ఆదాము గారు? నీవెక్కడున్నావు అన్న మాటలో మనిషి దేవునికి దూరం అయిపోయిన వెంటనే దేవుడే మనిషిని వెదకుకుంటూ వస్తున్నాడని ఈ మాటలో మనకు అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ నీవెక్కడున్నావు అన్న ఒక్క మాట మనల్ని ఆలోచింపజేస్తుంది. ఇదిగో నశించిపోయిన ఈ మనిషిని తిరిగి వెదకి రక్షించుటకు దేవుడు ప్రయాణమై వచ్చాడు అక్కడికి. ఆయన స్వరం బయలుదేరింది, నీవెక్కడున్నావు? నువ్వు నా నుండి దూరం అయిపోయేసరికి నా మనసులో గాయమైంది, నా హృదయం తట్టుకోలేకపోతుంది. నీవు నాతోనే ఉండాలని నేను ఇష్టపడ్డాను. నీ ఒక్క క్షణం నా నుండి దూరం అయిపోయేసరికి పరలోకము నుండి నేను నా స్వరాన్ని వినిపింపజేస్తున్నాను. ఆదాము, నువ్వు ఎక్కడున్నావు? ఒకవైపు కోపం, ఒకవైపు బాధ, ఒకవైపు దుఃఖం, ఒకవైపు దేవుని ప్రేమ, అన్నీ కలిసి ఉన్న మాటనే ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని మాట్లాడుతున్నాడు అక్కడ. ఆనాడు ఆదాము గారితో మాట్లాడిన ఆ మాటనే ఈరోజు ప్రతి మనిషితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ప్రతి మనిషితో ఈరోజు దేవుడు అంటున్న మాటే నీవెక్కడున్నావు అంటున్నాడు అక్కడ. ఆయన ఉగ్రుడై మాట్లాడుతున్నప్పటికీ ఆ ఉగ్రతలో దాగి ఉన్నదే ఆ దేవుని మహాప్రేమ. అదే ఏ రోజైనా ఆలోచించావా? మనకున్న పిల్లలే ఒక క్షణం వారికి ఇంకా బుద్ధి జ్ఞానం పెరగకపోతే, గడప దాటి ఒక క్షణం బయటికి వెళ్ళిపోతానే వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడని అనమా మనం పిల్లలతో? ఎందుకంటే నాకే ఒక కుమారుడు ఉన్నాడు, వాడికి ఇంకా 4 సంవత్సరాలు మొన్ననే దాటాయి. ఒక నిమిషం వీడు గడప దాటి బయటికి వెళ్ళిపోతే మెట్ల మీద నుంచి పడిపోతాడేమో అని వాడు పడిపోకుండా ఉండాలని వాడిని గద్దించి లోపలికి తీసుకొని వస్తుంటాం. చెబుతున్నా కూడా వాడు వెళ్ళిపోయాడే అని. ఇది ఉగ్రతన, కోపంలో దాగి ఉన్న ప్రేమ. అది పడిపోతాడేమో అని. మనకే ఇలాంటి ప్రేమ ఉన్నప్పుడు దేవునికి భూమి మీదకి వచ్చిన నరుడు దేవునికి దూరమైపోయి ఏ పాతాళ లోకంలో నిత్యము వేదనకరమైన స్థలంలోనికి, నిత్యాగ్నిలోనికి ఎక్కడ జారిపోతాడో అని ఆయనే మనల్ని మొదట ప్రేమించి మనం ప్రేమింపకపోయినా నీవెక్కడున్నావన్న ఒక్క మాటలో అర్థమవుతుంది ఆయన మనల్ని వెదకి రక్షించడానికి వచ్చాడు అని అర్థమవుతుంది అక్కడ ఏదైనా వనంలో. ఆ తర్వాత స్త్రీతో మాట్లాడుతున్న సందర్భం కూడా చూద్దాం. ఆ 13వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, ఓ స్త్రీ నీవు ఏం చేసావు? నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ ఏదో కారణాలు చెబుతోంది. పురుషునితో మాట్లాడిన తర్వాత స్త్రీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ. ఈ 2 సందర్భాలు మనం ఆలోచించగలిగితే దేవుని దృష్టిలో పురుషుడని భేదం లేదు, స్త్రీ అని భేదం లేదు. అందరూ స్త్రీ పురుషులు సమానంగా దేవునిలో అంటుకట్టబడి ఉండాలి అన్నట్లు కనబడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం. ఎంతసేపు ఆదికాండం 3వ అధ్యాయం మనం చూస్తే పండు తిన్నారు, దేవుని ఉగ్రతకు లోనయ్యారు, శాపానికి గురయ్యారు, తగిన శిక్ష పడింది అన్నట్లుగా చూస్తాం. కానీ ఆయన మనసులో కలిగిన గాయం చూడండి, ఆయన హృదయానికి మనం చేసిన గాయం చూడండి ఎంత పెద్దదో. ఆ గాయములో నుండి దేవుడు బయటపడాలనే ఇదిగో ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలుగా వ్రాయబడిన లేఖనాలు నా గురించి రాయబడ్డాయని ఈ ఆదికాండము 3వ అధ్యాయంలో ఇదిగో ఆ సర్పముతోనూ స్త్రీతోనూ ఆ పురుషునితోనూ మాట్లాడుతున్న ఒక సందర్భమే ఆ స్త్రీ పలికిన మాట. 13వ వచనం, నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ అంటోంది, సర్పమునను మోసపుచ్చినందున తింటిన. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములను నీవు మన్ను తిందువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును అని అది అనున్న చోట ఆయన అని కనబడుతోంది మనకు.
ఆయన స్త్రీ సంతానమున వచ్చినటువంటి ఆయన సర్పం యొక్క తల మీద కొడతాడట. సర్పం యొక్క తల మీద. ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు ఈ వచనాలన్నింటినీ తీసుకొని అక్కడ ఆ ఇద్దరికి వివరిస్తూ వస్తున్నాడు. మనకు అనిపిస్తుంది యెరూషలేముకు ఆమడ దూరంలో ఉన్నది కదా ఎమ్మాయు గ్రామం అన్నది. ఆ తక్కువ సందర్భంలో, ఆ కొంచెం సమయంలో పాత నిబంధనలో రాయబడిన మోషేయు సమస్త ప్రవక్తలను చెప్పిన అన్ని లేఖనాల భావాలను దేవుడు ఎలా వివరించాడబ్బా, యేసు ప్రభు ఎలా వివరించాడబ్బా అని అనుకుంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత ఆ సమరయ పట్టణస్థులందరూ సుఖార్ అన్నటువంటి ఆ ప్రాంతపు వారు యేసు ప్రభు పలికిన మాటలన్నిటినీ విన్నప్పుడు వారందరూ మాట్లాడుతున్న మాట, ఆ సమరయ ప్రాంతంలో సుఖారను ఆ ఊరిలో నివసించిన వారు ఆ స్త్రీతో అంటున్నారు, ఆ సమరయ స్త్రీతో. 41-42 వచనాలు. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. యోహాను సువార్త 4వ అధ్యాయం అంటేనే మనకు బాగా తెలిసిన అధ్యాయము. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భం. ఈ సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత ఈ స్త్రీ వెళ్ళి తన ఊరి వారికి అందరికీ చెప్పగా ఆ ఊరి వారందరూ వచ్చి యేసు ప్రభు మాటలు వినడం జరిగింది. ఆ ప్రభు మాట్లాడిన మాటలు వినిన వారు వెంటనే వారు తెలుసుకున్నారు, ఈయనే వాగ్దాన పుత్రుడు, ఈయనే లోకరక్షకుడని. ప్రభు పలికే మాటలు అంత శక్తివంతమైనవి. యేసు ప్రభు పలికే మాటలు అదేదో మనం ముచ్చట పెట్టుకునే విధంగా, సమయాన్ని కాలక్షేపం చేయుటకు మాట్లాడుకునే మాటలు కాదండి. ఆయన మాట్లాడే ప్రతి మాట మనకు రక్షణార్థమై ఉన్నదన్న విషయం మనం గ్రహించాలి. అలానే ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ సర్పంతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన నిన్ను తల మీద కొట్టును అన్న మాటలో ఒకరోజు వస్తాడు నా కుమారుడు వచ్చి అపవాది యొక్క ఆగడాలను అంతమొందించడానికి వస్తాడు. సాతానుడు ప్రతి మనిషిని మరణంలోనికి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. వాడు ప్రతి మనిషిని గుచ్చి లాగి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. వాడు గాలం వేసి అందరినీ లాక్కొని తీసుకొని వెళ్ళిపోతుంటే ఏ మనిషి కూడా నశించిపోకూడదని యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడని ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఇంకా చెప్పాలి అనంటే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడిన ఆ సందర్భం ఉంది చూసారా. వ్రాయబడిన ఆ సందర్భం బాగా మనం మనసు పెట్టి ఆలోచించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి లేఖనం మనిషి యేసు ప్రభు ఎలాగైతే అపవాదిని జయించాడో శిలువ మరణం ద్వారా మనము కూడా అలా జయించాలని పరోక్షంగా ప్రతి లేఖనము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనానికి లింక్ అయి ఉంది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించుటకు వచ్చాడు. ప్రధానంగా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ అనేక కారణాలలో మొదట ప్రతి మనిషికి అర్థం కావాలి, నేను పాపినని. ఈ పాపాన్ని నుండి రక్షించేది యేసు ప్రభు తప్ప మరొకరు లేరని తెలుసుకోవాలి. అయితే ఈ పాపి ఎవరి వద్దకు వస్తే తన పాపాలు క్షమించబడతాయని తెలుసుకోవాలి. ప్రభు వద్దకు వస్తేనే తన పాపాలు క్షమించబడతాయని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వారు ఎవరి పాదాల చెంతకు వచ్చి నన్ను క్షమించు అని అడగాలి. యేసు ప్రభు వద్దకు వచ్చి విరిగి నలిగిన మనసుతో నన్ను క్షమించు అని అడగాలి. అలా క్షమించు అని అడిగినప్పుడు యేసు ప్రభు ఎలాగైతే సాతాను యొక్క ఆగడాలను జయించాడు, అనగా యేసు ప్రభు భూమి మీదకి రాకుండా చేయడానికి అపవాది పన్నిన లేదా వాడు వేసిన ప్రణాళికలు ఆలోచించగలిగితే ఏనాటి నుండో ప్రభు భూమి మీదకి రాకుండా చేయాలని వాడి ప్రయత్నం.
ఒకనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మగపిల్లలందరినీ అంతమొందించాలని ఫరో యొక్క మనస్సును వాడు ప్రేరేపించి, ఇశ్రాయేలీయులలో మగబిడ్డనే లేకపోతే ఇక ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు అని మగబిడ్డలందరినీ అంతమొందించాలని వాడు ప్రయత్నించాడు. అలా కాలం గడిచిన తర్వాత, కొద్ది కాలమైన తర్వాత యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును అన్న వాక్యాలు వీడికి తెలుసు కనుక అలాంటి ప్రవచనాలు రాబోతున్నాయన్న విషయం, ఈ ప్రవచనాల నెరవేర్పంతా దావీదులో నుండి జరగబోతాయని వాడు ఎరిగి, ఇశ్రాయేలు దేశానికి సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలు గారు దావీదు గారిని అంతమొందించాలని వెంటపడ్డాడు. సాతానును ప్రేరేపించిన అపవాది, సౌలును ప్రేరేపించిన అపవాది, సౌలు గారిని ప్రేరేపించిన అపవాది దావీదు గారిని అంతమొందించడానికి. ఆ తర్వాతి కాలంలో ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళిపోవటం, ఆ తర్వాత యూదులు బబులోను చెరలోనికి వెళ్ళిపోవటం, ఆ బబులోను చెరలో కాలక్రమేణా ఆ బబులోను రాజ్యం మాదియా పారసీకుల దేశంలోనికి వెళ్ళిపోవటం, ఆ సందర్భాలలో ఎస్తేరు గారి రాణుగా ఉన్నప్పుడు యూదులందరినీ అంతమొందించడానికి సాతానుడు హామానులు దూరటం, ఇలా అనేక సందర్భాలలో ప్రభువు భూమి మీదికి రాకుండా ఉండటానికి వాడు చేసిన ప్రయత్నం అది. ఇదంతా అయిపోయిన తర్వాత తిరిగి యేసు ప్రభు శరీరధారిగా తల్లి అయిన మరియమ్మ గర్భాన జన్మించగా, ఆ పసికందుగా ఉన్నప్పుడు, పసిబిడ్డగా శిశువుగా ఉన్నప్పుడు హేరోదులో ప్రవేశించి 2 ఏళ్ల వయసులోపు ఉన్న ప్రతి ఒక్కరిని అంతమొందించాలని వాడు ప్రయత్నించాడు. అప్పుడు ఓడిపోయాడు. చివరికి సిలువ మరణాన్ని చూపిస్తే భయపడి ఎక్కడ ఈ సిలువ మరణము ఆయనకు దూరం అవుతుందో అని ఆలోచించి సాతానుడు ప్రభువును మనకు కాకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఆయన అజేయుడుగా మరణము మనుషులను మృంగివేస్తుంటే ఆ మరణాన్ని ఆయన మృంగివేసి మృత్యుంజయుడే వచ్చాడు. అలా ఆయన గెలిచినట్లుగానే ఈరోజు మనందరికి కూడా ఒక బాధ్యత చెప్పాడు. నేను ఎలాగైతే గెలిచానో మీరు కూడా అపవాది యొక్క శిరస్సు మీద మీ కాళ్ళు పెట్టి వాడిని చితుక త్రొక్కాలి అనే సందేశం ఇచ్చాడు. చూద్దామా మాట. రోమపత్రిక, రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కించును. ఆయన ఎలాగైతే గెలిచాడో అపవాది యొక్క ఆగడాలను ఈరోజు మనల్ని కూడా గెలవమంటున్నాడు. అక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన నిన్ను తల మీద కొట్టును అని అంటే ఎవరైనా, నీకును స్త్రీ సంతానమునకును, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును అని చెప్పినటువంటి ఆయన, స్త్రీ సంతానముగా పుట్టినటువంటి ఆయన. చూద్దాం ఆ లేఖన నెరవేర్పు కూడా చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, గలతీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు మనము చూడగలిగితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి, ఆది కాండములో వ్రాయబడిన ఆ వచనపు నెరవేర్పు జరిగితే, ఆ వచనం యొక్క నెరవేర్పు జరిగితే, ఎలాగైతే యేసు ప్రభు విషయంలో ఆ వచన నెరవేర్పు జరిగిందో మన విషయంలో కూడా జరగాలిగా. రాజు మాత్రమే ఓడించి సాతానును, రాజు మాత్రమే సాతానును ఓడించి రాజు వెనకలో ఉన్న సైన్యం ఓడిపోతే ఎలా? అనగా మనం గెలవాలి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన అన్ని లేఖనాల సారాంశం లేదా దాని కేంద్ర బిందువుగా మనకు కనబడుతుంది ఆదికాండంలోని 3:15. ఏమిటది? యేసు ప్రభు వచ్చినదే సాతానును జయించి, వాడి ఆగడాలను జయించి మనల్ని రక్షించడానికి, తప్పిపోయిన మనల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆయనలోనికి వచ్చిన మనమేం చేయాలి?
మనల్ని ఎలాగైతే ప్రభువు రక్షించాడో మనం కూడా ఇంకా అనేక మందిని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉందిగా. ప్రభువు వస్తాడని ఈ లోకానికి రక్షణ తీసుకొస్తాడని ప్రవక్తలందరూ పాత నిబంధన గ్రంథంలో ప్రవచించిన మాటలు మనం చూడగలిగితే అందరూ దేని గురించి ప్రవచించారు? ప్రభువును గురించి ప్రవచించారు. ప్రభువును గురించి ప్రవచించి ఎందుకు వస్తాడని తెలియజేశారంటే నశించిపోతున్న వారిని రక్షించడానికి ఆయన వస్తున్నాడని చెప్పారు. ఎప్పుడైతే మనిషి పాపము చేసి దూరం అయిపోయాడో దేవునికి, ఆ క్షణమే తండ్రి అయిన దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, ఈ అపవాదు నుండి వీరిని రక్షించాలని, సాతాను నుండి వీరిని రక్షించాలని. ఈ మాటలు వింటున్న వారికి లేదా వింటున్న వారిలో రెండు రకాలు. ప్రభు ఎలాగైతే జయించాడో, సాతానును చితుకు త్రొక్కాడో, నేను కూడా చితుకు త్రొక్కాలిగా, నా మీద ఉంది కదా బాధ్యత. నాకే పని లేకుండా నేను భూమి మీద ఉన్నాను విచ్చలవిడిగా తిరుగుటకు అని అనుకుంటే పొరపాటు. దేవుడు ఎలా పిలుస్తున్నాడంటే మనిషిని, తన చేతులు చాచి నాతో చేయి కలపండి, నాతో కలిసి నివసించండి, నాతో కలిసి ప్రయాణం చేయండి అని పాత నిబంధనలో పిలుపునిచ్చాడు. లోబడనులని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచి పిలుస్తున్నాడట. చూద్దాం ఆ మాట. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట, యెషయా గ్రంథంలోని చాలా విలువైనటువంటి మాట. 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోబడనులని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎన్నాళ్ళు మీరు నాకు దూరంగా ఉంటారు, నాతో కలిసి ప్రయాణం చేయండి. తప్పిపోయిన మీ కొరకే కదా నా కుమారుడు సిలువ మీద బలైనది. ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు ఆ ఇద్దరికీ బోధిస్తున్న మాట ఏంటంటే, మీకు తెలుసుగా, మానవులలో మొదటివారు అనగా ఆదాము హవ్వమ్మ. వీరిద్దరూ తప్పు చేసినప్పుడు వారిని మోసం చేసిన సర్పముతో నేను మాట్లాడి ఆ సర్పానికి ఇచ్చిన శాపం మీకు తెలుసుగా. ఆయన నిన్ను తల మీద కొట్టును అని రాయబడి ఉందిగా. ఆయన ఎవరో కాదు, నేనే. నన్ను సిలువ మీదికి ఎక్కించినప్పుడు నేను కల్వరి అనగా కపాలమనబడు స్థలమున నన్ను సిలువ వేశారు. కపాలం అనగా పుర్రె, ఇస్కల్. సాతానుడు మిమ్మల్ని అందరినీ మోసపుచ్చాడు. వాడిని ఈరోజు ఈ కపాలమనబడు ఈ స్థలము మీద నేను వాడిని చితుకు త్రొక్కాను. నన్ను గెలిచానని వాడు అనుకుంటున్నాడు. నా పాదములకు మేకులు కొట్టి 3 దినముల తర్వాత వాడి రాజ్యానికి అంతం. నేను సిలువ మీద నుండి లేవగానే మీకు అందరికీ ఈ విషయాలు తెలియజేస్తున్నాను. ఎన్నాళ్ళు మరణ ఛాయల్లో చీకటిలో బ్రతుకుచున్న మీకు నిత్య జీవముందన్న విషయాన్ని, మరణం తర్వాత మరొక జీవముందన్న విషయాన్ని పునరుత్థానం ద్వారా తెలియజేస్తున్నాను. ఎలాగైతే సాతానుడు మీకు పరలోకం దక్కకుండా నిత్యాగ్ని పాలు చేయాలని వాడు ప్రయత్నించాడుగా, నిత్యాగ్నిలోనికి తీసుకెళ్లాలని వాడు ప్రయత్నించాడుగా, అలా నిత్య నరకములో నుండి, నిత్యాగ్నిలో నుండి బయటకు తీసుకొచ్చే పని నేను చేశాను. నా మార్గంలో మీరు నడిస్తే అని యేసు ప్రభు మనకు ఒక మార్గాన్ని చూపించాడు. నేనే మార్గం అనేది బోధిస్తున్నాడు. ఆ ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలుగా యేసు ప్రభు. ప్రియులారా, ఇలా పాత నిబంధనలో యెషయా గారు పలికిన ఈ మాట మాత్రమే కాక, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కూడా యేసు ప్రభు పలుకుచున్న ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను. మీకు విశ్రాంతి, నాతో ఉంటే విశ్రాంతి, లేకపోతే ఓ భయంకరమైన విపత్తులో పడిపోతారు. ప్రమాదం అది. ఆదాము నీవెక్కడున్నావు అని పలికిన ఆ మాట ఎన్నోసార్లు మనం చదివి ఉండవచ్చు. ఈ మాటలో ఇంతకుముందు విన్నట్లుగా మనిషి దేవునికి దూరపోయిన ఆ క్షణమే దేవుడు ఎంతో బాధపడుతున్నాడు, నా పిల్లలు నాకు దూరం అయిపోయారే అని. కానీ ఈ బిడ్డలకు ఆ తండ్రి మనసులో ఉన్న బాధ అర్థమవుతుందా?
మన దేవుని మనసులో ఉన్న బాధ అర్థమవుతుందో ఆలోచించండి ఒకసారి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు మన జీవితం మనదే. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎవరిని మోసపుచ్చాలి, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఎలా నడుచుకోవాలి, తన మనసులోని మాటలను ఏకంగా ప్రింట్ రూపంలో కూడా తీసుకెళ్ళి మై లైఫ్ మై రూల్స్ అని రాసుకొని తిరుగుతున్నాడు బైకుల మీద ఒక బైకర్. మై లైఫ్ మై రూల్స్ అనుకోకూడదు మనిషి. మై లైఫ్ మై రూల్స్ అనుకోవడమే పొరపాటు. మై లైఫ్ గాడ్స్ రూల్ అనాలి. మై లైఫ్ మై రూల్స్ అనుకుంటే నీవే ఒక తప్పిపోయిన గొర్రె. మై లైఫ్ మై రూల్ అనుకుంటే ఎలా? మనమే ఒక తప్పిపోయిన గొర్రెలం. ఈ తప్పిపోయినోడు రాసుకుంటున్నాడు తన హృదయంలో, తర్వాత బయట ప్రపంచానికి అర్థమయ్యేట్టుగా నా జీవితం నా ఇష్టం అని రాసుకుంటున్నాడు. దట్టమైన అరణ్యంలో, అడవుల్లో ఒక గొర్రె తప్పిపోయింది అనుకోండి, రెండో రోజు అది బ్రతికుంటుందో గ్యారంటీ లేదు. ఒక క్రూర మృగము చేతిలో హతమార్చబడుతుంది తప్పిపోయిన ఈ గొర్రె. వేట కాని వేటలో చిక్కుబడిపోతుంది. ఆలోచించండి ఒకసారి. మై లైఫ్ మై రూల్స్ అనుకొని జీవిస్తున్నామేమో మనం. నో, చాలా పెద్ద తప్పు అది చేస్తే. అపవాది తంత్రాలను యేసు ప్రభు ఎలాగైతే ఓడించాడో, అపవాది చెరలో నుండి రక్షించడానికి ఆయన వచ్చాడట భూమి మీదికి. మనకు చూద్దాం, అది కూడా ఒక సందర్భం ఎలాగో వచ్చింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. మనం పాడుకుంటాం, నే యేసుని వెలుగులో నడిచెదను అని పాడుకుంటాం. మనం పాట వరకు మాత్రమే పరిమితమై ఉందేమో, నే యేసుని వెలుగులో నడిచెదను అని. పెదవులకు మాత్రమే పరిమితమై ఉందేమో, నే యేసుని వెలుగులో నడిచెదను. నీ హృదయం ఎలా ఉందో ఆలోచించు ఒకసారి. హృదయం అంతా చీకటితో నిండుకొని బయటికి మాత్రం నేను యేసుని వెలుగులో నడిచెదనని పాడుకుంటే ఎలా? నిన్ను నువ్వు మోసపరుచుకోవడమే కాకుండా దేవుని దృష్టిలో అసహ్యులుగా మనం మారిపోతున్నాం. ఆలోచించండి ప్రియులారా. ఈ నాసిక రంధ్రములలో ఇంకా మనకు దేవుడు శ్వాసను ఉంచాడు అని అంటే అది దేవుని యొక్క మహాకృప. అందుకే అనేక మార్లు చెబుతూ ఉంటాను, మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే రెండు కారణాలు. ఒకటి, మనలో ఇంకా దేవునికి ఇష్టం లేనివి ఏమైనా కలిగి ఉన్నామేమో, వాటిలో నుండి మనం బయటపడాలి. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యము చేత మనం ఆయన వాక్యము చేత కడుగుకొని, ఒకవేళ మనం దేవునిలోనికి వచ్చి ఉంటే మనల్ని ఎలాగైతే యేసు ప్రభు రక్షించాడో ఇతరులను కూడా రక్షించే పని ఇంకా ఉందేమో. ఈ 2 కారణాల వల్లనే దేవుడు మనకు ఆయుష్ని ఇంకా పొడిగించి పెట్టాడు. మొదటి కారణం, మనం ఇంకా మారలేదేమో అని దేవుడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఆయన ఓర్పును ఆయన సహనమును ఇంకా మనం పరిశీలిస్తూ ఉన్నామేమో. రెండవ కారణం, నేను నిన్ను రక్షించానుగా, నిన్ను ఎలాగైతే నేను రక్షించానో నీవు కూడా వెళ్ళు. సాతాను బంధకాలలో ఇరుక్కుపోయిన వారిని విడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఈ 2 కారణాల చేత మనం ఇంకా బ్రతికి ఉన్నామేమో. ఇంకా ఎన్నాళ్ళు నా జీవితం నా ఇష్టం అనుకుంటూ బ్రతుకు చూపితే దేవుడు తాను ఇచ్చినటువంటి శ్వాసను ఒకరోజు వెనక్కి తీసుకున్నాడంటే ఒక్కసారిగా మనం ఇలా రాలిపోతాం. ఒక్కసారి ఈ ఆత్మ ఈ శరీరం నుండి వేరైపోయిందా, ఇందులో నుండి బయటికి వెళ్ళిపోయిందా, మళ్ళీ ఇందులోనికి ప్రవేశిస్తుంది అని మాత్రం అనుకోకండి. ఈ శరీరంలో నుండి ఒకవేళ పొరపాటున ఏ కారణం చేత, ప్రమాదం చేత, యాక్సిడెంట్ చేతనో ఒక చెయ్యి ఊడిపోవడమో, కాలు ఊడిపోవడమో, లేకపోతే ఒక అవయవం పోయిందనుకోండి, బహుశా ఏదైనా ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి ఒక అవయాన్ని మనం పెట్టుకొని కాలం గడిపించచ్చేమో. కానీ ఈ శరీరంలో నుండి ఒక్కసారి దేవుడిచ్చిన ఆత్మ వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ ఇందులోనికి ఎప్పటికీ తిరిగి రాదు. ఇది ఈ ఆత్మను ఇందులో ఉంచినది ఎవరు? దేవుడే.
ఈ ఆత్మను ఉంచినది దేవుడైతే ఆ దేవునికి ఈ ఆత్మను సమర్పించుకొని మనం జీవించాలిగా. మనం గంటసేపు మాట్లాడుకుంటున్నాం ఈ విషయాలు, కానీ ఆ ఇమ్మాయు మార్గంలో దేవుడు మనకు తోడు అని అర్థం కలిగిన ఇమ్మానుయేలు మీకు ఎల్లప్పుడూ నా తోడు ఉంటుంది. అయితే ఈ నీడలోనికి కోడి తన రెక్కల క్రిందికి తన పిల్లలను చేర్చుకునే రీతిగా నేను మిమ్మల్ని చేర్చుకోవాలని ఎన్నో మార్లు ఇష్టపడ్డానని ఒకనాడు యెరూషలేము నివాసులతో యేసు ప్రభు పలికాడు. ఆయన కేవలం ఇశ్రాయేలు దేశం కొరకు మాత్రమే కాదు వచ్చింది, ప్రతి దేశ ప్రజల కొరకు వచ్చాడు. ఆయన లోకరక్షకుడుగా వచ్చాడు. లోకరక్షకుడు వలన ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన వాడమైనా సరే అంతటిలో అందరిలో మారు మనసు పొందాలన్నదే దేవుని ఉద్దేశం. అందరినీ పట్టి బంధించాడుగా అపవాది సాతానుడు. అందరినీ పట్టి బంధించినప్పుడు వాడి చేతిలో నుండి విడిపించుకుని మనల్ని ఒక క్షేమకరమైన స్థలంలో ఉంచడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఈ మాటలు వ్యర్థమని అనుకుంటే నువ్వు ఒక ప్రమాదంలో ఉన్నావు భద్రం సుమా. ఇవి నిజంగా నాకు రక్షణార్థమైనవేని నీవు అనుకుంటే అది నీకెంతో మేలు. విని విడిచిపెట్టేవారముగా కాక ఇదిగో మన హృదయాలలో ఈ వాక్యాన్ని భద్రపరచుకొని నన్ను మోసగిస్తున్న ఈ అపవాది చేతుల నుంచి నేను బయటపడాలి. ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అన్న అంశంలో భాగంగా ఆదికాండములోని ఈరోజు 3వ అధ్యాయం 15వ వచనాన్ని చూశాం. ఆయన స్త్రీ సంతానమందు పుట్టి అపవాది ఆగడాలను అంతమొందించాడు. అపవాది మిమ్మల్ని అందరినీ మరణంలో బంధించి ఉంచగా మరణము నుండి నేను మిమ్మల్ని విడిపించాను. వాడు శిలువ మీద నా కాళ్లకు మేకులు కొట్టాడు, నా చేతులకు మేకులు కొట్టాడు, శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టాడు, నా కడుపులో బళ్ళెం పొడిచాడు. ప్రజలందరూ అనుకున్నారు అపవాదితో చేయి కలిపిన వారు ఇక ఈయన తిరిగి రాడని. కానీ అజేయుడుగా నేను 3వ దినాన తిరిగి లేచాను. ఇవే సాక్ష్యం. ఆది మహాకట సర్పముగా పిలువబడుతున్న వాడిని నేను శిలువమ్రాను మీద కొట్టి వాడిని జయించాను. నా పాదముల క్రింద వాడిని దూతలను చితక త్రొక్కాను. ఈరోజు మీ అందరికి కూడా ఇదే బాధ్యత ఉంది. బైబిల్లో రాయబడిన ప్రతి లేఖనం యొక్క సారాంశం ముగింపుకు వచ్చేసరికి మనకి ఇదే వస్తుంది. చూడండి, ప్రతి మనిషి సాతానును ఓడించాలి. మన యుద్ధం, మన పోరాటం ఈ లోక సంబంధమైన మనుషులతో కాదు, ఈ యుగ సంబంధమైన దేవత మనుషులతో కాదు మనం పోరాడుచున్నది. దుర్మార్గుడు, దుష్టుడు, అపవాది, ఆది మహాగడ సర్పం అనే పేర్లతో పిలువబడుచున్న ఈ అపవాది సాతానుడు వాని దూతలతో మనం పోరాటం చేస్తున్నాం. క్రైస్తవుడు చేసే పోరాటం ఒక దేశం మరొక దేశంతో చేసే మానవ సంబంధమైన యుద్ధం కాదు. ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. ఇది ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటంలో మన రాజు ముందుండి ఎలా గెలవాలో చూపించాడు. ఈరోజు యేసుతో టీవీగా పోదుమా అని పాడుకుంటున్న మనం ప్రభువులా గెలవాల్సిన బాధ్యత మన మీద ఉందని ప్రతి ఒక్కరు గ్రహించి, యేసు ప్రభు ఎలాగైతే శిలువ మీద ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని అపనిందలు భరించి మౌనిగా ఈ యుద్ధంలో విజయంతో అజయుడుగా ఆయన బయటకు వచ్చాడు, మరణాన్ని గెలిచి. ఈరోజు ప్రభు మార్గంలో మనం నడుచుకొని మనం కూడా ఆ విధంగా గెలవాల్సిన బాధ్యత ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆదికాండము 3:15లో ఇదిగో ఆయన గెలిచాడు, నువ్వు గెలుస్తావా అన్న ప్రశ్నను మనతో మిగిల్చిపోయి ఈరోజు ఈ సందేశాన్ని ముగిస్తున్నాడు. ప్రియులారా, ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని ఆదాము గారిని అడిగినట్లుగానే ఈరోజు మనలతో కూడా అంటున్నాడు. పాపం చేసిన ప్రతిసారి దేవునికి దూరం అయిపోయినప్పుడు నీవు ఎక్కడున్నావు? సాతానుతో ఉన్నావా, నాతో ఉన్నావా? నీ నిర్ణయం ఏది? వాట్స్ యువర్ డెసిషన్ టుడే? నీకెవరు కావాలి? నిన్ను చంపేవాడు కావాలా, నిన్ను బ్రతికించేవాడు కావాలా? ఎవరు కావాలి? నిర్ణయం తీసుకో. ఆలోచిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము బల్ల కార్యక్రమంలో ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాం. నా తండ్రి,
విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఫలింప చేయమని వేడుకొనొచ్చు. ఆదాము గారితో మీరు అన్నమాట, నీవెక్కడున్నావు అన్న మాటలో, నేను నియమించిన కట్టడ నుండి, నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ నుండి నువ్వు దూరం అయిపోయావా అని ఆదాము గారితో మాట్లాడినట్లుగానే ఈరోజు మీరు మాతో కూడా మాట్లాడుతున్నారు. మేము ఎక్కడున్నాం ఈరోజు? ఏ రాజ్యంలో ఉంటున్నాం? సాతాను రాజ్యంలో ఉన్నామా, మీ రాజ్యంలో ఉన్నామా అని మమ్మల్ని మేము ఈరోజు ప్రశ్నించుకొని, పరీక్షించుకొని, పరిశీలించుకొని మా ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాక సహాయం చేయని వేడుకొంచి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట మీకు సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అలానే మీరు ప్రార్థనలో ఉండగా ప్రియులరా, ప్రభువు మనకు నియమించినటువంటి కట్టడను మనం అందరము బల్ల కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకెళ్దాం. ప్రభు అయిన యేసు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకైతే చేయడం చెప్పాను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, మా చేతిలో ఉన్నటువంటి ఈ రొట్టె మాలో ఎవరు కూడా నా ప్రభు ఇది రొట్టెగా భావించగా ప్రభు యొక్క శరీరం అని భావించి ఇందులో చేయి వేయలాగిన సహాయం చేయండి తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ నా తండ్రి, ఆయా ప్రాంతాలలో ఎక్కడైతే మరి ఎవరైనా బలలో పాల్గొంటూ ఉంటే వారిని కూడా మరి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్షించుకొని వినవాక్యం ప్రకారంగా సాతాను చెరలో, సాతాను రాజ్యంలో ఉన్నటువంటి మమ్మను యేసు ప్రభు శిలువ మీద మాకు ఒక మార్గాన్ని చూపించి పునరుత్థానం ఉంది అన్న విషయాన్ని తెలియజేసి మాకు నిత్య జీవాన్ని చూపించండి. మేము ఏ రాజ్యంలో ఉన్నామని ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్షించుకొని ఈ రొట్టెలో చేయవేలాగిన సహాయం చేయండి తండ్రి. అపరాధముల చేత, పాపముల చేత మేము చచ్చిన వారమై ఉండగా మీ ప్రియకుమారుని లోకానికి పంపించి మా మీద మీరు చూపించిన అమూల్యమైన, లెక్కించలేని, ఎంతో విలువైనటువంటి ప్రేమను బట్టి మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రంలో చెల్లిస్తాం. మేమందరము ప్రభు శరీరమని భావించి ఇందులో చేయవేయలాగిన సహాయం చేయని వేడుకొంచి మీరు ఇచ్చిన రక్షణకై మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రంలో చెల్లిస్తాం. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.